అంబాదేవి తనకు న్యాయం కావాలని ఫస్ట్ కార్తికేయ స్వామి దగ్గరికెళ్తది. అప్పుడు కార్తికేయుడు ఆమెకొక పూలదండేసి, ఎప్పుడైతే ఏ రాజైతే ఆ పూలదండనేసుకొని భీష్ముడితోటి ఫైట్ చేశాడో, అప్పుడు ఆ రాజు ఖచ్చితంగా గెలుస్తాడు అని చెప్తాడు. కానీ ఆ కాలంలో ఆ దండేసుకొని భీష్ముడితోటి ఫైట్ చేయడానికి ఎవ్వరు కూడా ముందుకు రారు. దాంతో తను పరశురాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. పరశురాముడు భీష్ముడికి 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటి తనతోటి ఫైట్ చేయడం, లేదా 2 అంబాదేవిని పెళ్లి చేసుకోవడం. తను అధర్మం చేయలేనని చెప్పేసి భీష్ముడు తన గురువుతోటే ఫైట్ చేయడానికి సిద్ధమైపోతాడు ఇంకా. ఆ యుద్ధం అట్లే 28 డేస్ పాటు అవుతుంది. అప్పుడు అంబాదేవి శివుని కోసం ప్రార్థన చేస్తే శివుడు ప్రత్యక్షమై నెక్స్ట్ జన్మలో నువ్వు భీష్ముని ప్రతీకారం తీసుకుంటావు అని చెప్తే అప్పుడు అంబాదేవి ఈ జన్మలో నేనెందుకు అని తనే స్వయంగా అగ్నిలో భస్మమైపోద్ది.